ఇక హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గోల్డ్ షాపుల యజమానులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. 15 టీంలతో అధికారులు సోదాలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు, ట్యాక్స్ చెల్లింపులో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు. అటు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసుల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో బంగారు వ్యాపారం చేస్తున్న పవన్ వర్మ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారం క్రయ విక్రయాలతో పాటు పవన్ వర్మ ట్రేడింగ్ కూడా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక తిరుపతి బులియన్ పేరుతో పవన్ వర్మ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఆర్డర్స్ పై బంగారాన్ని సప్లై చేస్తుంటాడు. పెద్ద మొత్తంలో వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ వ్యాపార లావాదేవీల్లో అవకతవకలను గుర్తించిన ఐటీ అధికారులు ఏకకాలంలో పలు చోట్ల సోదాలను నిర్వహించారు. పన్ను చెల్లింపులు, బంగారు క్రయ విక్రయాలు, బంగారు స్టాక్ రిజిస్టర్లతో పాటు పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఐటీ సోదాలు హైదరాబాద్ తో పాటు వరంగల్, విజయవాడలోనూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక బంజారాహిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీ మినరల్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసి రిటైల్ గా గోల్డ్ షాప్స్ కు అమ్ముతోంది. క్యాప్స్ గోల్డ్ కంపెనీ హోల్సేల్ గా ఉన్న సంస్థలపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డట్టు గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారు కొనుగోలు చేసి విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తేల్చారు.